ఒకవేళ వరల్డ్ పాపులేషన్ 50% డిక్రీజ్ అయితే రేపటి వరకు ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్‌ది 50% రేపటి వరకు సడన్ డిక్రీజ్ అయితే అది చాలా వరకు డిఫరెంట్ కాంప్లెక్స్ కాన్సిక్వెన్సెస్‌ని చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెక్టార్స్‌లో హ్యూమన్ సొసైటీ అండ్ ఎన్విరాన్మెంట్‌లో మనం చూడొచ్చు. సో ఫస్ట్‌ని మనం ఇమ్మీడియేట్ ఇంపాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా చాలా వరకు వైడ్ స్ప్రెడ్ ట్రామా సోషల్ డిస్రప్షన్ జరుగుతుంది. చాలా మందికి అసలు ఎలా ఇలాంటి సిట్యుయేషన్‌తో కోప్ చేయాలో అర్థం కాదు. అండ్ లేబర్ షార్టేజెస్ చాలా వరకు ఇండస్ట్రీస్‌ని చాలా వరకు నాశనం చేస్తాయి. అలాగే మార్కెట్స్ చాలా వరకు క్రాష్ అవుతాయి. సప్లై చైన్స్ కూడా చాలా వరకు బ్రేక్ డౌన్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు లేబర్ షార్టేజెస్ కూడా చాలా పెరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్క సెక్టార్‌లో హెల్త్ కేర్ సిస్టమ్ మరియు ఎసెన్షియల్ సర్వీసెస్ కూడా చాలా వరకు స్ట్రెయిన్‌లో ఉంటాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి. అలాగే పాపులేషన్ డెన్సిటీస్ అండ్ ఏజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా వరకు డిఫరెంట్ ఇంపాక్ట్స్ జరుగుతాయి లేబర్ మార్కెట్స్ అండ్ సోషల్ స్ట్రక్చర్స్‌లో. అండ్ ఇక సెకండ్‌లో మనం షార్ట్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ గురించి చూసుకుందాం. అయితే మెయిన్‌గా సిటీస్ టౌన్స్ అనేటివి చాలా వరకు అబాండన్‌గా అవుతాయి. సో దీనివల్ల ఎక్కడైనా పొటెన్షియల్ కెమికల్స్ ఉన్నా లేదంటే డికే అయ్యే వస్తువులున్నా చాలా వరకు డికే అయిపోతూ ఉంటాయి. కానీ కొద్దిసేపటి వరకు మనకు చాలా వరకు ఎక్కువగా హౌసెస్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇప్పుడు చాలా వరకు ఇల్లులు ప్రతి ఒక్కరికి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫుడ్ కూడా చాలా ఈజీగా దొరుకుతుంది కొద్ది సమయం వరకు మాత్రమే. అలాగే మనం ఇప్పుడు రిసోర్సెస్ కూడా చాలా ఈజీగా మంచిగా ఎక్కువగా ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ 8 బిలియన్ పీపుల్కి కావాల్సిన రిసోర్సెస్ ఇప్పుడు 4 బిలియన్ పీపుల్ మాత్రమే యూస్ చేసుకుంటారు కాబట్టి. అలాగే మనకి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కూడా చాలా వరకు తగ్గుతుంది. అంటే కార్బన్ ఎమిషన్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. సో అలాగే గ్లోబల్ వార్మింగ్ కూడా చాలా వరకు తగ్గుకుంటూ వస్తుంది. అంటే ఇంపాక్ట్ చాలా వరకు తగ్గుకుంటూ వస్తుంది. ఇక లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ గురించి చూసుకుందాం. సొసైటీస్ అన్నీ కూడా మళ్ళీ రీబిల్డ్ చేయాలి. అలాగే డెమోగ్రఫిక్ ల్యాండ్స్కేప్ కూడా కరెక్ట్గా ఫిక్స్ కావాలి. అంటే టోటల్ పిల్లలే ఉండొద్దు, టోటల్ పెద్దవాళ్ళే ఉండొద్దు, అంటే ఎక్కువగా వర్క్ చేయని రిటైర్మెంట్ ఏజ్ వాళ్ళే ఉండకూడదు. కాబట్టి సో కరెక్ట్గా మనం లాంగ్ టర్మ్లో రీబిల్డ్ చేయాలి సొసైటీని మళ్ళీ. అలాగే రిసోర్సెస్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా యూస్ చేసుకోవడానికి సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని కూడా అప్పటి వరకు అలవాటు చేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా కొత్త టెక్నాలజీస్ ఈ టైంలో మనం ఆల్రెడీ ఇన్వెంట్ చేసి ఉంటాం. ఎందుకంటే లేబర్ షార్టేజెస్ వల్ల. అలాగే రిసోర్స్ మేనేజ్మెంట్ ఛాలెంజెస్ని కూడా చాలా వరకు మనం ఓవర్కమ్ అయ్యే ఉండేటట్టు ఉంటాం. ఒకవేళ పాపులేషన్ డిక్రీజ్ 50% తక్కువ అయింది అని అనుకున్నాం. సో ఇది ఒకవేళ వన్ టైం ఈవెంట్ అయితే లైక్ పాండమిక్ అయినా కావచ్చు, లేదు అనుకుంటే ఒక చాలా పెద్ద ఎర్త్క్వేక్ అయినా సరే, అలాంటివి అనుకోండి. అలాంటివి జరిగినప్పుడు గ్రాడ్యువల్గా రీపాపులేషన్ ఓవర్ టైంలో జరుగుతూ ఉంటుంది. అండ్ మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సో గ్లోబల్గా మనం చాలా వరకు ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మనం ఈ టైంలో చాలా వరకు డిక్రీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కొత్త జియో పొలిటికల్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి. కానీ ఈ ఇంపాక్ట్ మాత్రం సైకలాజికల్గా చాలా సంవత్సరాలు, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ది ఇయర్స్ కూడా కంటిన్యూ కావచ్చు ఇలాంటి ఇంపాక్ట్. సో 50% క్యాటస్ట్రాఫిక్ ఒకటేసారి జరిగితే మాత్రం ఎఫెక్ట్ ఒక విధంగా చెప్పాలంటే, అండ్ హ్యూమన్ సివిలైజేషన్ మీద ఒక పెద్ద మరక ఇది. అండ్ కాకపోతే లాంగ్ టర్మ్లో ఫోకస్ సస్టైనబిలిటీ, కోఆపరేషన్, రెసిలియన్స్ మీద ఉంటే ఇలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ని కూడా ఈజీగా హ్యూమన్ పాపులేషన్ అధిగమించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నుంచి ఎవరికి చూసినందుకు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి తప్పకుండా